ఆశల పల్లకిలో ఊరేగించి ఆంధ్రప్రదేశ్ను పాతాళానికి తొక్కేశారు. అటు జనంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. హోదా లేదు, ఇచ్చిన ప్యాకేజీ కూడా అంతంత మాత్రమే కావడంతో అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నయవంచనకు పాల్పడిందంటూ నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదానే ఏపీకి సంజీవని అంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు వారు. ఫైనాన్స్ కమిషన్ దానిలో ఏదో చెప్పింది అది అడ్డు పెట్టిందని అంటారు. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 2014లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నయవంచనకు పాల్పడిందంటూ నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదానే ఏపీకి సంజీవని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ ని మనకి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. ఏపీకి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ కేంద్రం ప్రకటించకపోవడాన్ని వైసీపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఏపీకి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రకటిస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలన్నీ అడి ఆశలయ్యాయని రాత్రి 11 గంటల సమయంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ఏదైతే ప్యాకేజీ ఉందో అది ప్యాకేజీ కాదు, కనీసం దేనికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగం లేదు, ఆయన ప్రకటన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తామని, అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో అసెంబ్లీ ముందు ఉన్న విగ్రహం ముందు టంగుటూరి ప్రకాశం విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వైసీపీ నేతలందరూ, వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి, మనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకోసం మీరు ఈ నిరసన చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసుల కోసం ఈరోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడిపోయాడు. అలాగే తన మీద ఉన్న కేసులు తప్పించుకోవడానికి పోలవరానికి కూడా సమాధి కట్టడానికి తయారయ్యాడు. ఏ విధంగానంటే జీవనదులైనటువంటి కృష్ణా, గోదావరి నదుల మీద మన రాష్ట్ర ప్రజలకు హక్కు లేకుండా చేసి పారేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు చీకట్లో చిదంబరాన్ని కలిసినట్టే ఈరోజు చీకట్లో ఒరిస్సా ముఖ్యమంత్రితోని, అదేవిధంగా చీకట్లో కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఈరోజు మన ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తు ఆడుకుంటున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే పోలవరం విషయంలో కానీ. అసెంబ్లీలో ఏ అంశాన్ని మీరు ఎక్కువ హైలైట్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా కరువు. ఈరోజు రాష్ట్ర కేబినెట్ 6 సార్లు కేబినెట్ సమావేశం, సుమారు 6 సార్లు, కానీ ఒక్కసారి కూడా వీళ్ళ కరువుపై చర్చించిన దాఖలాలు కనపడలేదు. అదేవిధంగా ఇంకో మాట అయితే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు
కరువులో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతుల దగ్గర భూములు లాక్కుని తన మనుషులకు పంచిపెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నేను. మనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చూస్తే మీకు ఏమనిపించింది, మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఈరోజు ప్రజలు రాత్రి అంతా కూడా చాలా ఉత్కంఠతో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి గంటకి ఏదో వస్తుంది ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ నుంచి ఏమీ లేదు అనేటువంటి పెద్ద నిరాశ నిస్పృహలతో మరి రాత్రి నుంచి కూడా ఎన్నో ఫోన్లు వచ్చాయి. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇవాళ అక్కడ అసంతృప్తిని వెలువడుతున్నారు. వాళ్ళ ఆలోచనలకి ప్రతిబింబించే విధంగానే మా నాయకుడి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీని కూడా స్తంభింపజేస్తాం. తప్పకుండా ఈ నల్ల చొక్కాల ప్రదర్శన ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎందుకోసం నల్ల బట్టలు వేసుకున్నారు, ఎందుకోసం ఈ ర్యాలీ చేస్తున్నారు, అసెంబ్లీలో ఏ అంశాలను లేవనెత్తుతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనువైన పాలన అందించినప్పుడు, అదేవిధంగా రాష్ట్రం ఏదైతే రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారంలో సకాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడము, ప్రతిపక్షముగా నిర్మాత్మక పాత్ర మేము పోషించాల్సింది. కాబట్టి నిరసన ఏ రూపంలో తెలియచ్చు. ముఖ్యంగా బ్లాక్ కి పూర్తిగా మీరు చేసే పద్ధతులకు ప్రజాస్వామ్య పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో మేము నిరసన తెలుపుతున్నామని ఉద్దేశం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా మేము ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న వికృతి శాస్త్రాన్ని ప్రజలందరూ చూపించాలని ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది బర్నింగ్ ఇష్యూస్ ఉంటే స్పెషల్ స్టేటస్ కోసం, ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇది జీవన్మరణ సమస్య. కానీ ఈరోజు రాష్ట్ర విభజనకు ముందు ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు సుష్మా స్వరాజ్ కానీ, అదే వెంకయ్యనాయుడు కానీ ఆ రోజు పార్లమెంట్ క్లియర్ కట్గా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము, విభజన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి. కానీ ఈరోజు నిన్న పెద్ద మనుషులు, ఈరోజు ఆర్థిక మంత్రి జైట్లీ కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ వాళ్ళందరూ కూడా ఆర్థిక సంస్కరణలు దీంట్లో చిక్కుముడు ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటే ఆర్థిక సంస్కరణలకే ప్రధానమంత్రి అధ్యక్షుడు. కాబట్టి అటువంటి వాటికి వీలైనప్పుడు చేతగాని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదే బీజేపీ రెండు కూడా నిరసన చెప్పే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు కాదు 15 రోజుల పాటు సమావేశాలు జరగాలి. ప్రత్యేక హోదా కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫోటో స్టూడియో.